హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. ఈరోజు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఎస్ఎస్సి సిజిఎల్ఈ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ది టైర్ 1 రిజల్ట్స్ వచ్చేసాయి. ఈ వీడియోలో మనం అసలు కట్ ఆఫ్ ఏంటి, అది నిజంగా లో కట్ ఆఫ్ అయినా, నెక్స్ట్ టైర్ 2 ఉంటుంది కదా, దాని డేట్ ఎప్పుడు ఉంటుంది, సో ఇదంతా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటప్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం 3 లిస్టుల్లో వాడు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశాడు. ఒకటేమో జేఎస్ఓకి, ఇంకోటేమో స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి, ఇంకోటేమో ఇవి రెండు కాకుండా మిగతా పోస్టులు అన్నిటికీ, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ ఇన్స్పెక్టర్ కానీ ఏదైనా కానీ. ఓకే, అయితే ఫస్ట్ లిస్ట్లో వచ్చేసరికి ఏమో కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే 153 మార్క్స్. 153 మార్క్సా? అదేంటి అందరూ 130 అరౌండ్ ఉంటుంది అంటున్నారు అంటే, యాక్చువల్గా ఈ పోస్ట్ వరకు మాత్రం ఈ పోస్ట్కి స్టాటిస్టికల్కి కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది క్యాండిడేట్స్ మాత్రమే అపియర్ అవుతారు. వీళ్ళు పేపర్ 1 పేపర్ 2 కూడా రాస్తారు. పేపర్ 2 అంటే ఏంటంటే స్టాటిస్టిక్స్ మీద అనమాట. సో వీళ్ళకి వచ్చేసరికి ఏమో 153 కట్ ఆఫ్, ఓబీసీకి ఏమో 153, రెండు సేమ్. ఎస్సీకి ఏమో 137, ఎస్టీకి వచ్చేసరికి ఏమో 136. ఓకే, టోటల్గా ఎంతమంది? 6196 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి ఎస్ఐ అంటే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారు? 2781. వీళ్ళ కట్ ఆఫ్ ఎంత ఉంది అంటే, అన్రిజర్వ్డ్ కనుక చూసుకున్నట్లయితే 152.4, ఓబీసీ కనుక చూసుకున్నట్లయితే 150.5, ఎస్సీ ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీకి ఏమో 137, ఎస్టీకి వచ్చేసరికి ఏమో 130. ఓకే, ఇప్పుడు మనం ఎంతగానో చూస్తున్నా కాదు. ఓకే, సో ఇది వచ్చేసరికి లిస్ట్ 3 అనమాట. లిస్ట్ 3 ఏంటంటే మెయిన్ కట్ ఆఫ్ అనమాట. అంటే ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ, అంటే మిగతా పోస్టులు అన్నీ ఉంటాయి కదండి, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, లేకపోతే జిఎస్టీ కానీ, లేకపోతే సిఎస్ఎస్ క్యాబినెట్ సెక్రటేరియట్లో నాట్ క్యాబినెట్ సెక్రటేరియట్, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్లో ఏఎస్ఓస్ కానీ, లేకపోతే రిమైనింగ్ మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఏఎస్ఓస్ కానీ, వీటన్నిటికీ ఈ కట్ ఆఫ్ మీదే క్వాలిఫై అవుతారు. అయితే వీళ్ళకి కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్లో 136.8, ఓబీసీ కనుక చూసుకున్నట్లయితే 130.3, ఎస్సీ కనుక చూసుకున్నట్లయితే 114.9 అంటే నియర్లీ 115, ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే 106.3. ఓకే, యాక్చువల్గా ఈ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్లయితే తక్కువగానే ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అరౌండ్ 154 లాగా వచ్చింది కట్ ఆఫ్ అన్రిజర్వ్డ్కి. అయితే మరి ఈసారి కట్ ఆఫ్ ఎందుకు తగ్గింది అంటే, యాక్చువల్గా లాస్ట్ ఇయర్ పేపర్ అనేది ఈజీగా వచ్చింది, అందుకోసం అని చెప్పేసి కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ వచ్చింది. కానీ ఈసారి వచ్చేసరికి పేపర్ అనేది కొంచెం డిఫికల్ట్గా వచ్చింది, అందుకోసమని కట్ ఆఫ్ కూడా తగ్గింది. ఓకే, సో డిపెండ్స్ ఆన్ డిఫికల్టీ లెవెల్ కట్ ఆఫ్ అనేది వచ్చేసరికి వేరీ అవుతూ ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 1,30,000 క్వాలిఫై అయ్యారు. సో నియర్లీ ఉన్న వేకెన్సీస్కి నియర్లీ 8 అనమాట. ఇంటూ 8 కనుక వేసుకుని నియర్గా క్వాలిఫై అయ్యారు. ఓకే, 7 to 8 మెంబర్స్. నెక్స్ట్ ఈ 49 క్యాండిడేట్స్ ఒక్కసారి మీ నెంబర్స్ ఇక్కడ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి కూడా చెక్ చేసుకోండి. ఈ 49 క్యాండిడేట్స్ మాత్రం విత్ హెడ్లో పెట్టారు, వీళ్ళని తర్వాత రిలీజ్ చేస్తారు. ఎందుకంటే సమ్ కోర్ట్ కేసెస్ వల్ల వీళ్ళ నెంబర్స్ అనేవి విత్ హెడ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ 5 క్యాండిడేట్స్ వచ్చేసరికేమో వీళ్ళని వచ్చేసరికేమో డీబార్ చేసేసారు. మేబీ ఏవో చేసి ఉంటారండి. సో యాక్చువల్ మనకి రీజన్స్ తెలియదు, బట్ ఈ నెంబర్స్ మాత్రం డీబార్ అయిపోయారు. నెక్స్ట్ టైర్ 2 ఎప్పుడు ఉంటుంది అంటే, ఇక్కడ మెన్షన్ చేసింది 3rd వీక్ ఆఫ్ జనవరి అని మెన్షన్ చేశాడు. అంటే ఇంకా 1 మంత్ మాత్రమే ఉంది. కానీ ఎక్స్పెక్టెడ్ డేట్ ఏంటంటే, యూజువల్గా టైర్ 2 అనేది సాటర్డే సండే మాత్రమే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈసారి మాత్రం ఒకే షిఫ్ట్లో ఉండిపోతుంది ఎగ్జామ్, కాబట్టి నార్మలైజేషన్ ఇలాంటి గోల కూడా ఉండదు. సో ప్రశాంతంగా ఎవడి దమ్ము వాడిది, అంతే, గట్టిగా కొట్టుకున్నామా అయిపోతుంది. లాస్ట్ టైం మాత్రం 2 షిఫ్ట్స్లో జరిగినాయి కాబట్టి నార్మలైజేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. బట్ ఈసారి మాత్రం అలా ఉండదు. సో అందరికీ ఒకటే పేపర్. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ సాటర్డే సండే ఉండొచ్చు కాబట్టి 17th or 18th ఈ 2 డేట్స్లోని మోస్ట్ ప్రాబబ్లీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, సో మీరు కనుక యాక్చువల్లీ టైర్ 2 కనుక క్వాలిఫై అయినట్లయితే మీరు ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ కల్లా ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసేసి ఫుల్ రివిజన్లో ఉండండి. అఫ్ కోర్స్ నిజం చెప్పాలంటే ఈ పాటికి మీరందరూ ఎవరైతే టైర్ 2కి ప్రిపేర్ అవుతున్నారో ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ అందరూ సిలబస్ అనేది కంప్లీట్ చేసేసి ఉంటారు. ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ కదండి టైర్ 1కి కూడా, కాబట్టి టైర్ 2 కూడా
సేమ్ సిలబసే ఉంటుంది కాబట్టి కొంచెం రివిజన్ అనేది మాత్రం కొంచెం ఎక్కువ సార్లు చేయండి. కొంచెం డిఫికల్టీ లెవెల్ కూడా మారచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేసరికి టీసీఎస్ వాడు చేశాడు, ఈసారి వచ్చేసరికి ఎడిక్విటీ మారింది కాబట్టి కొంచెం మారచ్చు. ఓకే, సో టైర్ 2 ఎప్పుడు ఉండబోతుందంటే 3rd వీక్ ఆఫ్ జనవరి అన్నాడు. మోస్ట్ ప్రాబబ్లీ 17 or 18 ఉండొచ్చు ఎగ్జామ్. నెక్స్ట్ మన ఆన్సర్ కీస్ కనుక చెక్ చేసుకోవచ్చు అంటే చెక్ చేసుకోవచ్చు. ఇన్ డ్యూ కోర్స్ అని ఇచ్చాడు. సో క్వాలిఫై అయిన వాళ్ళవి, నాన్ క్వాలిఫైడ్ ఎవరైతే క్వాలిఫై అవ్వలేదు అందరివి మార్క్స్ అనేవి రిలీజ్ చేస్తాడు. కానీ ఇన్ డ్యూ కోర్స్ అంటే కొంతకాలంలో అన్నాడు, పర్టికులర్ టైం అంటూ మెన్షన్ చేయలేదు. యాక్చువల్గా ఇప్పుడు మరీ ఎస్ఎస్సి ఇలా అయిపోయిందండి, బట్ లాస్ట్ టైం వచ్చేసరికి అలా ఉండదు అనమాట. అంటే ప్రీవియస్ నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్ డేట్ అంటూ మెన్షన్ చేసేవాడు, ఆ డేట్కి క్లియర్గా ఇచ్చేసేవాడు. కానీ పోను 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 బా ఎందుకులేండి. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏమో ఇన్ డ్యూ కోర్స్ అన్నాడు, ఎంత టైం అనేది మాత్రం ఫిక్స్ చేయలేదు. ఓకే, సో ఎవరైతే టైర్ 1లో క్వాలిఫై అయ్యారో కంగ్రాచ్యులేషన్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టైర్ 2 ఎగ్జామినేషన్. సో ఎవరైతే టైర్ 1లో క్వాలిఫై అవ్వలేదో గైస్, దిస్ జస్ట్ అన్ ఎగ్జామ్, దట్స్ ఇట్. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కోర్స్ నోటిఫికేషన్ అనేది వెంటనే ఉంటుంది. అంటే ఇప్పుడు జనవరి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్ మేలో నోటిఫికేషన్ మోస్ట్ ప్రాబబ్లీ ఉండొచ్చు. ఎగ్జామ్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ అంతే అనమాట, జూలై ఆగస్ట్లో ఉండొచ్చు. ఇది నా ఎక్స్పెక్టేషన్, నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని. ఓకే, సో డోంట్ గివ్ అప్. ఓకే, సో ఇవి హార్డ్ టైమ్స్, డెఫినెట్గా కాంపిటీషన్ అనేది కూడా ఎక్కువగా ఉంది, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైం మళ్ళీ గట్టిగా ప్రిపేర్ అయిపోయి గట్టిగా కొట్టేసేద్దాం. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.